ప్రముఖ నిర్మాత దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు చెందిన వారి ఇళ్లు కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అతని కుటుంబ సభ్యుల ఇళ్లలో 21 మంది ఐటీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. పుష్ప 2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాలు భాగస్వాముల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. परेशान హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు కలకలం రేపాయి. నిర్మాత టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సహా మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాలు భాగస్వాముల ఇళ్లలో 12 గంటలుగా ఐటీ అధికారులు ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి సోదరుడు శిరీష్ నివాసాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మైత్రి మూవీస్ నవీన్ ఎర్నేని రవి సహా మొత్తం 8 మంది భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. దిల్ రాజు ఇటీవల గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలు నిర్మించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 భారీ కలెక్షన్లు రాబట్టింది. గతంలోనూ పలుమార్లు సోదాలు చేసినప్పటికీ ఈసారి మాత్రం భారీగా 55 ఐటీ బృందాలతో సోదాలు జరుపుతున్నారు. భారీ బడ్జెట్తో సినిమాలు నిర్మించడం, వాటికి వస్తున్న రిటర్నులు సైతం భారీగా ఉండటంతో వీరు చెల్లించిన ఆదాయపు పన్నుకు వస్తున్న రాబడులకు పొంతన లేకపోవడంతో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు అతడి సోదరుడు నరసింహారెడ్డి ఇళ్లలోనే మొత్తం 21 మంది అధికారులు సోదాలు చేస్తున్నారు. 7 వాహనాల్లో వచ్చిన అధికారులు నరసింహారెడ్డి ఇంట్లో 10 మంది, దిల్ రాజు నివాసంలో 11 మంది ఉదయం నుంచే తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాల సమయంలో నగదు కౌంటింగ్ మిషన్లు, పలు డాక్యుమెంట్లను అధికారులు లోపలికి తీసుకెళ్లారు. దిల్ రాజు భార్య తేజస్విని ఐటీ అధికారులు తమ వాహనంలో తీసుకెళ్లారు. బ్యాంకు వివరాలు చూపించారని కోరడంతో పాటు స్థానికంగా వారి అకౌంట్లో ఉన్న బ్యాంకులో లాకర్లను తనిఖీ చేశారు. సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఉన్నారు